సో ఇంకోటి ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం హైదరాబాద్లో మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక మహమ్మదీయుడు గుడి దగ్గర అశుద్ధ కార్యక్రమం చేశాడు. అసలు ఇంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే అతను పిచ్చోడు అంటారు. అంటే ఈ పిచ్చోళ్ళందరూ ఆ పిచ్చ మతాల్లోనే ఉంటారంటారు. అసలు ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలంటారు? అసలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు సమాజం కానీ ప్రభుత్వం కానీ? మొన్న ఒక ప్రొఫెసర్ బివి పట్టాభిరామ్ గారు అని చెప్పేసి సైకాట్రిస్ట్ అండ్ హిప్నాటిస్ట్ కూడా అండి. ఆయన ఎప్పుడో ఒక బతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నమాజ్ చేసేవాడికి మానసిక సమస్యలు రావు అని చెప్పేసి. బహుశా ఆయన బతుకుంటుంటే మరి ఆయన్ని అడగాలి ఇప్పుడు. ఆయన వాడెవడో నమాజ్ చేసేవాడే లేకపోతే నమాజ్ చేసేవాడికే పుట్టినోడే. ఎందుకంటే వాడు టోపీ పెట్టుకుని వచ్చాడు, గుడి మొత్తం అశుద్ధం చేశారు. అయితే అక్కడ హిందువులు ఆ రోజున అతనితో రియాక్ట్ అయిన విధానం ఉంది. పాపం అతన్ని దారుణంగా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఓ పని చేశారు, అతని చేత ఆ అశుద్ధాన్ని నాకిచ్చారు, క్లీన్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ పని చేసిన హిందువులందరినీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. ఎక్కడ ఇట్లాంటిది జరగకూడదు, ఎక్కడా కూడా కర్మగాలు ఏదన్నా జరిగినా లాంటిదే చెయ్యాలి. ఎవడన్నా వచ్చి పాపం ఆడి పిచ్చోడు అంటే పెచ్చోడికి ఇట్లాంటి ట్రీట్మెంటే ఇవ్వాలి. మరి ఆడికి మతిస్థిమితం తప్పింది, వాడికి అమ్మవారి గుడి ఎందుకు కనపడింది అశుద్ధం చేయడానికి? మసీదుల్లో ఎందుకు అశుద్ధం చేయాల? అదే దర్గాల్లో ఎందుకు చేయాల? చర్చిలో ఎందుకు చేయట్లా? వాడికి గుడి కనపడంగానే ఇది చేశాడు అంటే వాడి పెచ్చ ఎక్కడుంది అంటే విగ్రహాలని సహించకూడదనే మత పెచ్చ నుంచి వచ్చిన పెచ్చ అది. దీన్ని సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఆటోమెట్నోఫోబియా అంటారు. వాళ్ళకి బొమ్మల్ని విగ్రహాలని చూస్తే భయం అనమాట, ఉచ్చబడిపోతూ ఉంటుంది. బహుశా అటువంటి ఒక భయంతో వాడు అక్కడికి వచ్చి చేస్తుంటాడు. అలాంటి భయం ఎవరికి కలిగినా సరే ఆ భయం పోయేలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎక్కడైతే ఆడ అట్లాంటి అశుద్ధం చేస్తాడో అశుద్ధాన్ని కడిగి అక్కడ నాకిచ్చడం కాదు, అశుద్ధాన్ని వాడి చేత తినిపించండి. వాళ్ళకే దారికి వస్తారు అందరూ. అంటే పిచ్చోళ్ళందరూ ఆ పెచ్చ మతాల్లోనే ఉంటారంటారు అసలు? అంతే కదండి. మత పెచ్చి ఎవరు ఎక్కిస్తున్నారంటే ఆ మతాలు ఎక్కిస్తున్నాయి, ఆ పుస్తకాలు ఎక్కిస్తున్నాయి. కానీ ఏ ముల్లా కానీ ఏ మహమ్మదీయుడు కానీ ఎవ్వరు కానీ దాని గురించి స్పందించలేదు, మాట్లాడలేదు. మేధావులు ఎవరైతే జై శ్రీరామ్ని ఉగ్రమైన నాదం అన్నారో ఆ మేధావులంతా నోట్లో ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు ఒకళ్ళు పెట్టుకున్నారు చేతులు. వాళ్ళు చెప్పారు స్పందించాలి కదా, ఎందుకంటే ఉగ్రదాడి జరిగినప్పుడు స్పందించాడు ఈ ఓవైసీ ఇలాంటి ఇలాంటి గుళ్ళ మీద దాడి చేసినప్పుడు మాట్లాడు వస్తారు. వాళ్ళ స్పందన ఎవరికి కావాలండి? బొక్కల స్పందన. స్పందించి కొంతమంది రాజకీయాల్లో ఉన్నవాడు ఏమంటాడంటే ఇది చాలా తప్పు, ఇట్లాంటివి మేము ఖండిస్తున్నామండి. నీ తొక్కలో ఖండన ఎవరికి కావాలి? నువ్వు నీ ధర్మం నీ మతంలో ఉంటున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు అసలు ఓవైసీ బ్రదర్స్కి మాట్లాడే అర్హత లేదు. అవును, మొన్న కూడా అన్నాడు 15 మినిట్ మళ్ళీ మాట్లాడాడు. అదే ఒకటి 15 మినిట్ అంటాడు, ఇంకోటేమో తంతు మొదలెడితే మీకు గల్లీలు ఏమంటాడు అని చెప్పేసి అంటాడు. అంటే వీళ్ళ శాంతి గురించి లేకపోతే ఇంకో దాని గురించి సొల్లు చెప్పేవాళ్ళు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పంచన చేరి పబ్బం గడుపుకునే బ్యాచ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎటువంటి ఖండన ఎక్స్పెక్ట్ చేయట్లా. వాళ్ళ ఖండంతో నాకు ఏకముక్కంత ప్రయోజనం కూడా లేదు. మన హిందువులు ఆ రోజు ఎవరైతే ఆ గుడి దగ్గర పట్టుకుని వాడిని దేహశుద్ధి చేశారో పని అలాంటి పనే జరగాలి. ఎందుకంటే శంషాబాద్ దగ్గర కూడా ఒక అమ్మవారి గుడిలో కూడా ఇలానే ఈ వ్యక్తులే వెళ్ళి దాడి చేశారంట. అంటే ఈ సంవత్సరం వ్యవధిలోనే దగ్గర 6-7 దాడులు జరిగాయి. ప్రభుత్వం సైతం కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్? అంటే ప్రభుత్వం ఎప్పుడు స్పందించిందండి? పెద్దమ్మ తల్లి గుడి కూలిస్తే స్పందించిందా? లేదు కదా. ముత్యాలమ్మ తల్లి గుడిలో విగ్రహాన్ని కూలగొడితే స్పందించిందా? లేదు. చింతల్లో శివాలయంలోకి వెళ్ళి దొంగతనం చేసి శివలింగం మీద కాళ్ళతోటి నుంచుంటే స్పందించిందా? లేదుగా. ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయన్న ఆశ కూడా మాకు లేదు. అందుకే హిందువుల్లో రాజకీయ చైతన్యం పెరగాలి. హిందువులు తమకేం కావాలి అనేది రాజకీయ పార్టీలు అడిగి డిమాండ్ చేసుకునే స్థితికి ఎదగాలి. చాలామంది ఏమంటారంటే హిందూ ఓటు బ్యాంక్ అంటే గుత్తాధిపత్యం లేదా గంపగుత్తగా తీసుకెళ్ళిపోయి హిందువులు ఓట్లని ఒక పార్టీకి వేయటం అంటారు. లేదు, హిందువుల ప్రపోజల్స్ పెట్టండి. ఎలక్షన్స్ అప్పుడు మైనార్టీల పేరుతో ఎవరైతే రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మా డిమాండ్లు ఇవి అని ఇస్తున్నారో హిందూ డిమాండ్స్, హిందూ చార్టర్ ఏదైతే ఉంటుందో అది అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వండి. ఎవడైతే నేను మేనిఫెస్టోలో పెట్టి హిందువులకి ఇది చేస్తానంటాడో ఆ పార్టీకి ఓటేయండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్టీ హిందుత్వానికి పనిచేస్తుంది అన్న ప్రచారం అయిపోయేపటికి చాలామంది హిందువులు మళ్ళీ లేదు రాజకీయ పార్టీలు మిగతా రాజకీయ పార్టీలన్నీ ఏమనుకుంటున్నాయి, వీళ్ళంతా జై శ్రీరామ్ బ్యాచ్ వీళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారా, వీళ్ళని పట్టించుకోకుండా మిగతా వాళ్ళ సంగతి చూసుకోండి అంటుంది. కర్మగాలి ఈ పార్టీ ఏం చేస్తుందంటే వీళ్ళంతా జై శ్రీరామ్ బ్యాచ్ మన వాళ్ళు చచ్చినట్టు మనకే ఓటేస్తారు కానీ వీళ్ళ సంగతి వదిలేసి మిగతా వాళ్ళు ఓటు ఎట్లా పట్టాలో చూడండి అంటుంది. ఆడు మమ్మల్ని వదిలేసి ఈడు మమ్మల్ని వదిలేసి హిందువులు అంటే ఆటలు అట్టుకోళ్ళు అనుకున్నారా? హిందూ ఓటు బ్యాంక్ పవర్ ఏంటో తొందరలో చూపిస్తామండి. గంపగొత్తగా పడిపోతున్నాయి కదా హిందువుల్ని, హిందుత్వవాదుల్ని, హిందూ సంఘాలని మనం పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకునే మబ్బులో ఉన్న పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. మీ ఆటలు కూడా ఎక్కువ రోజులు సాగు, మీ నాటకాలు కూడా ఎక్కువ రోజులు సాగు. తాజాగా ఈసీఎల్ దగ్గర ఒక వివాదం జరిగింది. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడ తొలగించారు. ఈ తొలగించడాలు, కూలగొట్టడాలు, ఈ పైశాచిక ఆనందం ద్వారా వీళ్ళు ఏం లబ్ధి పొందుతారంటారు అసలు?
అంటే ఇక్కడ హిందువులు లేకపోతే ప్రభుత్వాలని కాదండి సమాధానం ప్రశ్నించాల్సింది. ఈ మధ్య మేధావులు సంతంతా బయలుదేరిపోయింది. ఈ బులుక్ కండువాలు ఎరపు కండువాలు వేసుకుని జనాలు ఎరుపులు చేసే బ్యాచ్, ఇష్టను బ్యాచ్ ఉంది, ఇష్టు బ్యాచ్, అన్ని ముష్టి బ్యాచ్. అదే ఆ ముష్టి బ్యాచ్ అంతా ఏమంటున్నారంటే శివాజీ జయంతి రాగానే ఫలానా కులాలకు న్యాయం చేయడానికి వచ్చిన శివాజీ మహారాజ్ జయంతికి శుభాకాంక్షలు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. లేకపోతే ఫలానా వర్గాల్ని తాడిత పీడిత వర్గాల ప్రతినిధిగా శివాజీ వచ్చాడు, లేకపోతే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా శివాజీ వచ్చాడు అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళందరూ వచ్చేసి అరే మా బహుజన బిడ్డ అయిన శివాజీ విగ్రహాన్ని ఎట్లా కూలుస్తారా అని ఎందుకు అక్కడికి వెళ్ళి ధర్నా చేయట్లా? ఒక పూలే విగ్రహం కోసం, ఒక అంబేద్కర్ విగ్రహం కోసం వచ్చినట్టు శివాజీ మహారాజ్ విగ్రహం కోసం ఎందుకు రావట్లా? చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా శివాజీ మావాడే అని చెప్పేసి పెట్టాడు కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శివాజీ విగ్రహాన్ని కూలిస్తే మా బహుజన బిడ్డ విగ్రహాన్ని ఎట్లా తొలగిస్తారు, ఎందుకు రావట్లా? అంటే శివాజీ విగ్రహం పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత మాత్రం మా బిడ్డ అని దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వస్తారు. శివాజీ విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం అతను ఎవరో మాకు సంబంధం లేదంటారు. ఎవరిది ఇది సెలెక్టివ్ సింపతి చెప్పండి? అంతే కదా. సో ఇట్లాంటి ఆపర్చునిస్టులని క్వశ్చన్ చేయాలి అందరూ. కానీ దీని గురించి కూడా అదే సార్, అదే చెప్తున్నాను. కులం పరంగా యూనిటీ ఉన్న హిందువులు మతం పరంగా ఎందుకు లేరంటే ఏం చెప్తారు? ఒకటేనండి, యూనిటీ అనేది మెజారిటీ వర్గాల్లో ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా తక్కువే ఉంటుంది. కారణం ఏంటంటే మనకేంటి ఇంతమంది ఉన్నాము అనే బలుపు, ఆ బలుపు దిగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకి. అండ్ మోర్ ఓవర్ హిందువుల్ని చాలామంది ఏమంటారంటే మాలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళందరూ అంటారు హిందువుల్ని చేల్చడానికి వీళ్ళు వచ్చారు, లేదా సమాజంలో వైషమ్యాలు పెంచడానికి వచ్చారు, హిందూ ముస్లిం గొడవలు పెడతానికి వచ్చారు అని చెప్పేసి మా మీద నిందలేస్తారు. నేను 2 మాటలు అడుగుతానండి. రాజకీయ పార్టీలు ఈ రోజున వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం ఈడు ఆ ప్రాంతం వాడు, వాడు ఈ ప్రాంతం వాడు అని వైషమ్యాలు పెడతా ఉంటారు. ఇది వాంఛితమైన వైషమ్యాలేనా? కోరుకోదగినవేనా మరి వైషమ్యాలు? మరి ఏ రాజకీయ పార్టీని ఎవడు నువ్వు ప్రజలను మొక్కలు చేయడానికి వచ్చేవారని ఎందుకంటారండి? రాజకీయ పార్టీలు నీ కులానికి ఇది ఇస్తా, నీ కులానికి అది ఇస్తానని చెప్పేసి కులానికి ఒక ప్రయోజనం చూపిస్తూ ప్రజల్ని కులాల వారీగా విడగొట్టి ఎలక్షన్లప్పుడు వాడుకుంటున్నారు కదా. మరి అది కోరుకోదగిందేనా? మరి అలాంటి రాజకీయ నాయకులను ఎవరిని కూడా నువ్వు ప్రజల్ని మొక్కలు చేస్తున్నవారుగా కులాలుగా అని చెప్పేసి ఎవడు అడగట్లేదుగా. కానీ మేము హిందూ ఐక్యత, ముస్లింలు క్రైస్తవులు పక్కన పెట్టేస్తే హిందువులందరూ ఒకే కులంగా ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి అని మనం చెప్తున్నాం. చాలామంది ఏమంటారంటే గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అంటారు. నేను అది కూడా అంటలా. గడప లోపల నేను హిందువునే, గడప దాటినా హిందువునే, దేశంలో ఉన్న హిందువునే, దేశం బయట ఉన్న హిందువునే, బతికున్న హిందువునే, చచ్చిన హిందువునే. ఇలాగే బతకాలని మేము చెప్తున్నాం. ఇది మాత్రం ప్రజల్ని విడగొడడానికి వచ్చేసింది. బాబు వీళ్ళు దేశాన్ని ముక్కలు చేసేస్తున్నారు, ఏడుస్తున్నారు. దేశాన్ని ఎప్పుడైనా హిందూ ముక్కలు చేశాడా? భారతదేశం చరిత్ర చూడండి. ఆఫ్ఘనిస్తాన్ని ఎవడ మొక్కలు చేశాడు, పాకిస్తాన్ని ఎవడ మొక్క చేసుకెళ్ళాడు, బంగ్లాదేశ్ని ఎవడ మొక్క చేసి పట్టుకుపోయాడు. ఆ మొక్కలు చేసి పట్టుకుపోయిన మొదలస్టప్ మతాల వాళ్ళు వచ్చి వాళ్ళు నేను దేశాన్ని మొక్కలు చేస్తున్నా అని మాట్లాడుతుంటే మన హిందువులే నోరు ఎల్లబెట్టుకుని అవునవును నిజంగానే వీళ్ళ వల్ల దేశంలో అనవసరమైన వైషమ్యాలు వచ్చేస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళకి, అన్ని మతాలు సమానం అనుకునే సోంబేర్ బ్యాచ్. అన్ని మతాలు ఎట్లా సమానం అవుతాయో నాకు చెప్పండి. అదే నేను ఇప్పుడు చాలామందికి అడుగుతున్నా, అన్ని మతాలు సమానం అని ఎవడైనా సరే ఆ మాట దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చుని ఇట్లా మీలాంటి వాళ్ళు ఎవరన్నా మోడరేషన్ చేస్తానంటే చర్చని, ఆ చర్చలో కూర్చుని నిరూపించమనండి, నేను ఒప్పుకుంటాను కదా. నేనేమన్నా ఏలియన్నా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డానా? నేను ఈ భారతీయుడిని కదా. నన్ను తర్కబద్ధమైన ప్రమాణాలతో ఎవరన్నా నిరూపిస్తే నేను దాన్ని ఒప్పుకుంటా కదా. మరి ఒప్పుకోవటానికి ఏంటి మాయరోగం? మొన్న ఇంకొక వీడియోలో నేను చూశాను, మొన్న ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ట్రెండింగ్, ఒక ముస్లిం హిందువుని తిడితే తిట్టినట్టు కాదంట. అది ఏ పిచ్చోడా ఎర్రోడా, అసలు వాడి బాధ ఏంటంటారా? ఎందుకు వాడు అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడంటారు? వాడు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. చాలామంది హిందువులు మేము కాఫిర్ అంటే మమ్మల్ని తిట్టాడు అని ఫీల్ అవుతారు. నిజానికి కాఫిర్ అనేది తిట్టు కాదు. కాఫిర్ అంటే విశ్వాసం లేనివాడు, అవిశ్వాసి. ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో సృష్టికర్త పట్ల విశ్వాసం లేనివాడు, అంతే తప్ప అది తిట్టు కాదు అన్నాడు. ఇప్పుడు ఆ తిట్టుక ఎవడైతే ఉంటాడో వాడిని నేను ఒక మాట అడుగుతానండి. వాడికి దగ్గరికి వెళ్ళిపోయి ఏమయ్యా విశ్వాసఘాత కూడా ఎలా ఉన్నావు అంట. వాడేమంటాడు? తిట్టినట్టుగా ఫీల్ అవ్వడా? అరే నన్ను విశ్వాసఘాతకుడు అంటానికి వాడేవాడు అసలు? సత్యాన్ని నమ్మని వాడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నమ్మేది సత్యం అంటానికి వాడికి ఉన్న ఆధారం ఏంటి, ప్రమాణం ఏంటి కదా. ప్రతి వాడికి ఉంటుంది నేను సత్యాన్ని నమ్మాలి అని చెప్పేసి, మంచి ఆలోచనే. కానీ నేను నమ్మిందే సత్యం అనుకోవటం కరెక్టేనా? తప్పు లేదు కదా. ఇప్పుడు మురిక్కాలు రోడ్డు పక్కన మురిక్కాలు ఉందండి, వాడు దానిలో స్నానం చేస్తున్నాడు. ఏంటి ఆయన మురిక్కాలలో స్నానం చేస్తున్నట్టే కళ్ళు దుబ్బాయా, నేను చేస్తున్న గంగానదిలో అన్నాడు అనుకోండి, వాడు మునుగుతుంది గంగ అయిపోతుందా? అవదు. అవదుగా. వాడు మాట్లాడింది కూడా అట్లాగే ఉంది.
నేను సత్యాన్ని నమ్ముతున్నా కాబట్టి నేను ముస్లింని, సత్యాన్ని ఎవరైతే విశ్వసించరో వాళ్ళని కాఫీర్ అంటున్నాము తప్ప హిందువులని తిట్టడం కాదు అంటున్నాడు. అరే విశ్వాసం లేనోడా అని అంటున్నావు అంటే తిట్టేరా? అంతే కదా. నువ్వు నన్ను తిడుతూ నన్ను అవమానిస్తూ నేను నిన్ను అవమానించాను అనుకోకు అంటే ఎట్లా కుదురుద్ది? జనాలు ఎంత పిచ్చోలేమో అనుకుంటున్నారేమో వాళ్ళు. అంటే పిచ్చోళ్ళు, జనాలు నిజంగా పిచ్చోళ్ళు ఉన్నారండి. వాడి మాటలు నమ్మి చాలామంది హిందువులు చాలా సంతోషం అన్నగారు, ఇంతకాలం మేము కాఫీర్ అనే పదం చాలా తప్పుగా తీసుకున్నాము అని కామెంట్లు పెట్టారు. అదే మరి పిచ్చోళ్ళు ఉన్నారుగా. ఉన్నారు.